అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు వైసీపీ నేతలు. డిఎస్సి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆరోపిస్తున్నారు. ఏ కోటాలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు. అబ్బయ్య చౌదరి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. డిఎస్సిలో అక్రమాలపై నిరసన చేపట్టేందుకు నిరసన దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అశోక్నగర్లో ఏలూరు అశోక్నగర్లోని వైసీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఆ దీక్షా శిబిరాన్ని అడ్డుకున్నారు, ఆఫీస్ ఎదురే రోడ్డు మీద కూర్చొని దీక్ష చేస్తున్నారు, ఏంటి డిమాండ్? అని ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి గొంతు నొక్కాలి అనేటువంటి ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు జంజీ యొక్క మనోభావాల్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెగా డిఎస్సీలో ఏదైతే అవకతవకలు జరిగినా వాటిపైన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీఆర్టీ అని మీరు ఏదైతే కమిషన్ మీరు ఏర్పాటు చేసుకున్నారో ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ కమిషన్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఈరోజు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది అంటే, ఎవరైతే పేపర్ని ప్రిపేర్ చేశారో, ఎవరైతే పేపర్ని ఆన్లైన్ చేశారో ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఈరోజు మొదటి ర్యాంక్ మెరిట్ లిస్టు ఎందుకు వచ్చింది, సెకండ్ మెరిట్ లిస్టులోకి వెళ్ళేసరికి ఎందుకు డిలీట్ చేయడం జరిగింది, దానిపైన ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి లక్షలాది మంది ఈరోజు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఏదైనా పేపర్ లీకేజ్ జరిగిందా అనేటువంటి బాధ కలుగుతూ ఉంది వాళ్ళందరికీ. వాళ్ళ వాయిస్గా వాళ్ళ గొంతుగా ఈరోజు మేము వినిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఈరోజు ఎవరైనా నేషనల్ మెడల్ సాధించిన వాళ్ళకి ఎవరికన్నా మీరు ఉద్యోగం ఇస్తే మేము కూడా సంతోషిస్తాం. నేషనల్ మెడల్ సాధించారు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారని. అది పక్కన పెట్టి ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్, ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులకి ఏ విధంగా మీరు ఉద్యోగాలు కల్పించారని అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే రేపు వచ్చే మీ ఎల్లో మీడియా పేపర్లో స్పోర్ట్స్ కోటాలో ఇదిగో వీళ్ళకి ఇచ్చాము ఉద్యోగాలు, వీళ్ళకి ఈ కేటగిరీగా ఇచ్చాము అని చెప్పి డిస్ప్లే చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం. స్టూడెంట్స్ ఎవరో బయటికి రావట్లేదు, ఆ బాధితులు ఎవరో బయటికి రావట్లేదు, కేవలం వైసీపీ మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు అన్న. ఈరోజు స్టూడెంట్స్ అందరూ వచ్చేసి చేయాల్సినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మాకు మనోవేదన తెలియజేస్తున్నారు. ఇక్కడ అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. జంజీ యొక్క బాధ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. కానీ ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మనోవేదన మాకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే ఆ జంజీ వాయిస్ని మా వాయిస్గా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటేనే మాకుపై మీకు ఎందుకు అంత భయం, ఎందుకు ఉలుక్కుపడుతూ ఉన్నారు? శిబిరం ఏర్పాటు చేస్తే ఆ శిబిరాన్ని మీరు తొలగిస్తారా? అదేవిధంగా ఇంటి దగ్గర మీటింగ్ పెడితే సెక్షన్ 30, మేము తోటల్లోకి వెళ్తే సెక్షన్ 144, ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా ఇటువంటి విధంగా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఉందా? ఎందుకు ఈ దెందులూరులోనే వింత రాజకీయం నడుస్తూ ఉంది, వింత రాజ్యాంగం నడుస్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. ఇది ఖచ్చితంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపైన, అక్రమాలపైన విచారణ జరిపించాలి, బాధితులకు న్యాయం చేయాలి. అప్పటి వరకు కూడా ఈ దీక్షలు, నిరసనలు ప్రతిపక్షంగా కూడా కొనసాగిస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్తున్నారు. కెమెరా దుర్గతో రవి, TV9 ఏలూరు నుంచి.